హాయ్ అండి. వెల్కమ్ టు ఐకెల్ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేటప్పటికి ములక్కాడ మటన్, అదేనండి ఏట మాంసం ములక్కాడ కూర అనమాట. అంటే దీన్ని గుజ్జు కూర అనొచ్చు, పులుసు అనొచ్చు, ఈగురు అని కూడా అనొచ్చు. దానికి కావాల్సినవి ఏంటంటే చూపిస్తాను చూడండి. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే పచ్చి మసాలా అనమాట. పచ్చి మసాలా అంటే ఏంటి అనుకుంటున్నారా? అల్లం, వెల్లుల్లి, ధనియాలు, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, ఒక యాలుక, ఇవన్నీ కూడా ఏమాత్రం వేయించుకోకుండా పచ్చిగానే మిక్సీ పట్టుకున్న మసాలా అనమాట. దాంతో పాటుగానే ములక్కాయలు ఒక 1/2 కేజీ అంత కూర తీసుకున్నానండి, అంటే మటన్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. చూడండి ఎట్లా చేస్తాను ఏంటనేది. దీనికి నేను 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఎందుకు అంటే నేను తీసుకున్న మటన్ని నాన్ బోర్ అంటారనమాట. ఈ నాన్ బోర్ అంటే దీంట్లో కొంచెం అయితే కొవ్వు శాతం ఉంటుందండి. అందుకని చెప్పని ఈ మాత్రం 2 స్పూన్ల ఆయిల్ సరిపోతుంది. ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం అంతా కరివేపాకు అండి. ఈ కరివేపాకు ఇవన్నీ వేసి ఇలా చూసారా, ఇలా బాగా వేయించుకోవాలన్నమాట. ఉల్లిపాయలు బాగా ఎంత బాగా వేగితే కర్రీ అంత టేస్ట్ బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం పచ్చి మసాలా నూరి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మసాలా కూడా వేసేసి చక్కగా వేయించాలన్నమాట. ఇలా మసాలా అంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. అంటే పచ్చివాసన పోయిందని ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారా? పచ్చివాసన పోయిందని తెలియటానికి మనం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలకి మంచి స్మెల్ వస్తుందన్నమాట. అప్పుడు ఇంకా పచ్చివాసన పోయిందని అర్థం. దాంట్లోనే ఈ మటన్ ముక్కలు మనం కడిగి పెట్టుకున్నాం కదా, ఆ మటన్ ముక్కలు వేసి దాంట్లోనే మటన్ ముక్కల్లోనే 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసుకోండి. పసుపు వేసుకుని ఇప్పుడు దీన్ని ఈ మసాలా అంతా కూడా, ఇప్పుడు మనం మసాలా వేయించాం కదా, ఆ మసాలా అంతా కూడా ఈ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా చూసారు కదా, నేను చూపిస్తున్నానా, ఇలా అనమాట. ఈ మసాలా మొత్తం అంతా ముక్కలకి పట్టాలి. మీరు ఎంత బాగా ముక్కలకి ఈ మసాలా పట్టిస్తే కూర అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మూత పెట్టుకుని ఒక్క 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఎలా? ఆయిల్లో మాత్రమే మగ్గనివ్వాలన్నమాట. ఈ మసాలాలు చక్కగా ఈ ఆయిల్తో ఎంత బాగా మగ్గితే కర్రీ అంత టేస్ట్ వస్తుందన్నమాట. చూసారా, ఇప్పుడు కొంచెం అంత వాటర్ రిలీజ్ అయింది కదా, ఈ వాటర్ అంతా కూడా, బయటకు వచ్చిన వాటర్ అంతా కూడా దీంట్లోనే ఎగిరిపోవాలండి. పూర్తిగా ఎగిరిపోవాలి. అంటే వాటర్ అనేది ఏమీ లేకుండా ఎగిరిపోవాలి. అది ఎలా ఎగిరిపోయిద్ది ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇలా చూసారు కదా, ఇదిగోనండి. చూసారా, ఇందాక కొంచెం అంత వాటర్ ఉంది కదా, ఇప్పుడు మొత్తం వాటర్ అంతా కూడా చక్కగా ఎగిరిపోయిందనమాట. ఇలా ఎగిరిపోయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు నేను కారం యాడ్ చేస్తున్నానండి. నేనైతే కనుక 2.5 టీ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను. ఎందుకు అంటే మా ఇంట్లో కారం చూడటానికి ఎర్రగా ఉంటుంది కానీ పెద్ద ఘాటు అనేది ఉండదండి. అందుకోసం అని చెప్పి నేను 2.5 స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. మీరు మాత్రం మీ ఇంట్లో కారం ఎలా ఉంటుంది అంటే మీకు ఐడియా ఉంటుంది కాబట్టి మీరు ఎంతైతే తినగలరో కారం, అంత కారం మీరు యాడ్ చేసుకోండి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఆల్రెడీ దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసామన్నమాట. 4 పచ్చిమిరపకాయలు వేసాము. దాన్ని చూసుకుని, దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు కారం ఎంత తినగలరో అంత వేసుకోండి. దాంట్లోనే కూరకి సరిపడా కల్లుప్పు అనమాట. చూసారు కదా, నేనైతే కనుక కల్లుప్పే వాడతానండి. అంటే కొంతమంది సాల్ట్ అది వాడుతూ ఉంటారు కదా, సాల్ట్ వాడితే కూరలు అంత రుచిగా ఉండవండి. కల్లుప్పు వాడటానికి, అంటే అలా సాల్ట్ వాడేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కల్లుప్పు వాడటానికి ట్రై చేయండి. ఇదిగోనండి, ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత 1 నిమిషం పడుతుంది కదా, 1 నిమిషం వేగిన తర్వాత ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది మటన్ కదా, కొంచెం అంతా ఉడకాలండి, కొంచెం టైం పడుతుంది. ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. అంటే దాదాపు ముక్క మునగాలి అంటే ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 1/2 లీటర్ అంత వాటర్ అయితే పోసుకున్నాను. అది మీరు తీసుకునే కర్రీని బట్టి, అంటే మటన్ బట్టి ఉంటుందన్నమాట. మీరు కొంచెం బాగా ముదురుగా ఉన్న మటన్ అయితే కనుక కొంచెం చిన్న గ్లాస్ వాటర్ పోసుకోండి. లేదు నార్మల్గా ఉన్న ఇదైతే కనుక ఒక 1/2 లీటర్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు 5 విజిల్స్ పెట్టుకోండి. నేనైతే కనుక స్టవ్ అనేది చాలా సిమ్లో పెట్టుకుంటానండి. సిమ్లో పెట్టుకుని పెట్టేవాళ్ళు ఉంటే కనుక 3 విజిల్స్ రానివ్వండి. ఎందుకు అంటే హై ఫ్లేమ్లో కూడా 3 విజిల్స్ సరిపోతుందా అంటే సరిపోదండి. ఎందుకు అంటే హై ఫ్లేమ్లో విజిల్స్ తొందరగా వస్తాయి, కానీ లోపల ఉన్న మటన్ ముక్క అనేది ఉడకదండి. అందుకని నేనైతే కనుక స్టవ్ సిమ్లో పెట్టి ఉడికిస్తాను. ఇదిగోనండి, నాకైతే కనుక 3 విజిల్స్ వచ్చేసినాయి అనమాట. ఇప్పుడు చూసారుగా, మీకు నేను ఆవిరి కూడా పోయిందండి, తీసాను. మూత కూడా తీసి చూపిస్తున్నాను. చూసారా, ఇదిగోనండి. చూసారు కదా, కనిపిస్తుంది కదా ఎంత బాగా ఉడికిందో. ఒకసారి నేను కలిపి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోనండి,
చూసారు కదా, ముక్కని మనం పట్టుకుని ఏమీ ఇట్లా చితపక్కర్లేదండి. ముక్క చూస్తేనే తెలుస్తుందన్నమాట మెత్తగా ఉడికిందని. ఇప్పుడు ఈ మాత్రం గ్రేవీ ఉంది కదండి, ఈ గ్రేవీని ఇప్పుడు మళ్ళీ స్టవ్ అంటించుకుని, ఈ గ్రేవీ ఎందుకు అనుకుంటున్నారా, ములక్కాయ ముక్కలు ఉన్నాయి కదండి మనకు బ్యాలెన్స్, ఆ ములక్కాయ ముక్కల్ని ఇప్పుడు వేస్తానన్నమాట. ముందుగా వేసి ములక్కాయ ముక్కల్ని మూత పెట్టి ఇట్లా అంటే విజిల్ పెట్టామనుకోండి, ములక్కాయ ముక్కలు బాగా నుజ్జు నుజ్జుగా అయిపోతాయండి, కూర అంతా కూడా చెడిపోతుంది. సో అందుకని చెప్పానండి, ములక్కాయ ముక్కలు వేసిన తర్వాత విజిల్ పెట్టొద్దండి. ఇలా వేసిన తర్వాత దీన్ని ఒక్కసారి కలపండి. ఇట్లా ములక్కాయ ముక్కలు చక్కగా గుజ్జులోకి దిగేంత వరకు, ఇట్లా గ్రేవీలోకి మునిగేంత వరకు ఇలా కలిపిన తర్వాత దీంట్లోనే కొంచెం అంతా నేను కొత్తిమీర వేస్తానండి. అంటే కొత్తిమీర చాలామంది తర్వాత అంతా అయిపోయాక వేసుకుంటారు, కానీ అలా కాదండి. నేనైతే కనుక కొత్తిమీర వేసి ఉడికిస్తానమాట. ఇదిగోనండి, చూసారా నేను ఎట్లా తుంచి వేస్తున్నానో. కొత్తిమీరని చాలామంది చాక్తో కట్ చేస్తారు, కత్తిరితో కట్ చేస్తారు కదా. కొత్తిమీరని ఎప్పుడు కూడా అలా కట్ చేయకూడదండి, ఇలా తుంచి వేసుకోవాలి. తుంచి వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీలో ఎవరైనా సరే కానీ చాకుతో కానీ కత్తిరితో కానీ కట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి నేను ఇలా కట్ చేసి వేసినట్టుగా చేతులతో తుంచి వేసుకోండి. మీరు రెగ్యులర్గా కొత్తిమీర వేసి చేసే కర్రీ కన్నా కూడా ఇలా చేతులతో తుంచి వేసి ఆ కర్రీ టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుందన్నమాట. ఇది తెలియని వాళ్ళ కోసం చిన్న టిప్ అనమాట. ఒకవేళ ఎవరైనా సరే కానీ మీరు కూడా అంటే నాలాగే ఇలా తుంచి వేస్తారా, తుంచి వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఇదిగోనండి, అలా వేసిన తర్వాత దీంట్లోకి ఇంకా ఎటువంటి మసాలాలు కానీ ఏమీ అవసరం లేదండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలన్నమాట. అంటే 5 నిమిషాల పాటు అంటే ములక్కాయ ముక్కలు ఉడికేంత వరకు అనమాట. అలా అని బాగా నుజ్జు నుజ్జుగా కాదండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇదిగోనండి, చూసారు కదా, ములక్కాయ ముక్కలు చక్కగా ఉడుకుపట్టినాయి కదండి. ఇప్పుడు దీంట్లోకి నేను ఇంకొక ఐటమ్ మిగిలిందండి. ఆ ఒక్క ఐటమ్ ఏంటి అనుకుంటున్నారా, చూడండి చూపిస్తున్నాను. పచ్చి కొబ్బరి ముద్ద అనమాట. ఇది పచ్చి కొబ్బరి చక్కగా నేను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేశానండి. ఆ పేస్ట్ వేస్తున్నాను అనమాట. ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ తగలంగానే కూడా కర్రీ ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా సరే కానీ ఇలా చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉంటే కనుక నాకు చెప్పండి, మేము కూడా ఇలాగే చేస్తామని చెప్పారని. లేదు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ మటన్ కర్రీ ఎప్పుడు మీరు వండినా, ఏ కాంబినేషన్తో వండినా సరే కానీ మటన్ కూర చేసుకున్నప్పుడు పచ్చి కొబ్బరిని ఇలా పేస్ట్లా చేసి వేసుకోండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట. చాలా బాగుంటుంది. మీరు ప్రతిసారి కూడా మళ్ళీ పచ్చి కొబ్బరి తెచ్చి వేసుకుంటారు, ఓకేనా. తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి దీన్ని కూడా ఒక్క 5 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలన్నమాట. ఎందుకంటే మనం వేసిన పచ్చి కొబ్బరి ఉంది కదా, ఆ పచ్చి కొబ్బరితో ఈ ఫ్లేవర్కి మొత్తం అంతా ఉడికితే అబ్బా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చూడండి, మూత పెట్టిన 5 నిమిషాల తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూసారా. ఇదిగోనండి, రెడీ అయిపోయింది మన మటన్ కూర. మటన్ ములక్కాడ కూర రెడీ అయిపోయింది అనమాట. చూసారా, ఆయిల్ అంతా కూడా పక్కకు కనిపిస్తుంది కదా, మీకు అదే చూపిస్తున్నాను. ఆయిల్ పక్కకు అట్లా వచ్చింది అంటే కనుక కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారా, ములక్కాయ కూడా చక్కగా ఉడికిపోయిందండి. అలా అని చెప్పని విడిపోలేదనమాట. విడిపోకుండా అంటే ముక్కలుగా విడిపోకుండా ములక్కాడలాగానే ఉంది, చక్కగా మెత్తగా ఉడికింది. అలానే మటన్ కూడా చక్కగా మెత్తగా ఉడికింది అనమాట. ఇప్పుడైతే కనుక నేను స్టవ్ ఆపేసేస్తున్నానండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా, మన ములక్కాడ మటన్ కర్రీ. ఇప్పుడు దీన్ని నేను వేరే గిన్నెలోకి తీసి చూపిస్తున్నాను చూడండి. ఇంత గ్రేవీ ఉందేంటి అనుకుంటున్నారా, ఈ గ్రేవీ వేడిగా ఉంది కాబట్టి మీకు ఇట్లా అనిపిస్తుందండి. కొంచెం అంతా చల్లారింది అనుకోండి, ఈ గ్రేవీ అంతా బాగా దగ్గర పడిపోతుంది అనమాట. అంటే బాగా గుజ్జులాగా వస్తుంది. సో ఎందుకంటే మనం కలుపుకోవడానికి రైస్లో కలుపుకోవాలన్నా, చపాతీలో తినాలన్నా, పూరీలోకి తినాలన్నా ఆ గ్రేవీ ఆ గుజ్జు కూర కావాలి కాబట్టి ఇలాంటి టైంలోనే ఆపేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారా ఎలా ఉందో, ఎంత ఈజీగా అయిపోయిందో కదా. చాలా ఈజీగా అనిపించింది కదా మీకు, చాలా ఈజీగా ఉంటుందండి. కానీ కూర టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట. మటన్ ముక్కల కన్నా కూడా ములక్కాడ ముక్కలు ఇలా కాంబినేషన్తో చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా కనుక తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి, ఓకేనా. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక, అంటే ఈ మటన్ ములక్కాడ కాంబినేషన్ రెసిపీ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మీ లైక్ మాత్రం చాలా ఇంపార్టెంట్ మాకు. లైక్ చేయడం మాత్రం మర్చిపోబాకండి, ఓకేనా అండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి. చూస్తుంటే టెంప్టింగ్గా ఉంది కదా, తినాలి అనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మటన్ తెచ్చేసుకుని ఒక ములక్కాయ తెచ్చుకుని ఈ వీడియో పెట్టుకుని చక్కగా చూస్తూ చేసేసేయండి. నేను ఎలా చేశానో అలాగే చేయండి, యాజ్ ఇట్ ఈజ్గా. టేస్ట్ మాత్రం పక్కా వస్తుందన్నమాట, ఓకేనా. బాయ్ అండి.